హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే హోటల్ స్టైల్లోనే చేశాను. అయితే నేను ఇది ఫస్ట్ టైం చేయడం అనమాట, బాస్మతి రైస్తోని. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కేజీ రైస్ తీసుకున్నాను, బాస్మతిది. నానబెట్టేసి ఒక 40 మినిట్స్ అయితే అలా ఉంచేసుకున్నాను. ఇలా గిన్నెలో కొద్దిగా వాటర్ అనేది తీసుకుని, మెజర్మెంట్ అయితే ఏం తీసుకోలేదు, కరెక్ట్గా సరిపోయింది. అందులోనే కొత్తిమీర, బిర్యానీ సామాన్లు మొత్తం వేసేసుకోవాలి. అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్ మొత్తం. ఇందులోనే పుదీనా కూడా వేసుకోండి, నా దగ్గర లేదు. అలాగే ఈ రైస్ వచ్చేసి 80% వరకు నానాలన్నమాట. కేజీ రైస్కి 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. అందులోనే పసుపు, ధనియా, గరం మసాలా, జీరా పౌడర్, సాల్ట్, కారం అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేసేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి ఉంచేసుకున్నాను, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. అందులోనే అరచక్క నింబు వేసేసుకోవాలి, నిమ్మకాయ. అలాగే ఒక 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. అందులోనే ఒక 7-8 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని లాస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ దగ్గర 5 ఉల్లిపాయలు ఫ్రై చేశాను. అందులోని సగం ఉల్లిపాయలు వేసుకుని కూర మొత్తం బాగా మసాలా పట్టేంత వరకు కలుపుకొని ఉంచుకోవాలి. కొద్దిగా లాస్ట్న వేడి ఆయిల్ వేయాలి, ఆ ముక్క అనేది బాగా టేస్ట్ అవుతుంది. అందులోనే ఒక స్పూన్ వరకు గీ కూడా వేసుకుని ఇలా కలిపేసుకొని ఉంచేసుకోవాలి ఒక అరగంట సేపు. ఆల్రెడీ నేను ఇక్కడ కూర పొయ్యి మీద పెట్టేసి ఉంచేసాను సిమ్లోని. ఇక్కడ వాటర్ కూడా మరిగిపోతుంది. వాటర్లోని సాల్ట్ మనకు సరిపోతే వేసుకోండి, నాకు సరిపోలేదు వేసుకున్నాను. ఒక 80% వరకు బాయిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే రైస్లో కొద్దిగా సాల్ట్, కూరలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది సరిపోతుంది. చూసారు కదా, ఇంకొంచెం ఉడకాలి. గ్రేవీ అంతా బాగా దగ్గరికి అయిపోయింది. ఇది రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఈ కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకునే అవసరం లేదు. ఇలా వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని ఉంచేసుకున్నాను రైస్ని. ఇక్కడ కూర కూడా ఉడికిపోయింది. ఒకసారి చూసారు కదా, అంత బాగా గ్రేవీ టైప్లో వస్తుంది. ఇప్పుడైతే నేను కొద్దిగా వేరే సపరేట్గా తీసేసుకుంటాను లాస్ట్ వేయడానికి. ఒకసారి చూడండి వీడియో మొత్తం. ఇప్పుడైతే నేను రైస్ కొద్దిగా వేసుకుంటూ లెవెల్ చేసుకోవాలి. అప్పుడు దాని మీద మనం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కూడా. మీ దగ్గర పుదీనా అంటే వేసుకోండి, పుదీనా అయితే నా దగ్గర లేదు, వేసుకోలేదు. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని దానిపైన ఇందాక మనం చికెన్ తీసి ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోని అంతా కిందనే ఉంచుకొని ఇలా పైన కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నం వేసుకున్నప్పుడు కూడా. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మిగతా రైస్ మొత్తం వేసేసుకొని బాగా లెవెల్ చేసుకొని దానిపైన కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర, ఒక నిమ్మకాయ చెక్క, అలాగే ఫుడ్ కలర్, జీడిపప్పు ఉంటే వేసుకోండి పైన, ఇది ఆప్షనలే. అలాగే కొద్దిగా గీ కూడా వేసుకొని మూత పెట్టి దమ్కి అయితే ముంచేయండి. ఇప్పుడైతే మొత్తం వేసుకున్నాను. లాస్ట్న కొంచెం సైడ్లో వచ్చేసి కొద్దిగా వాటర్ వేసుకున్నాను, సైడ్ అంటకుండా ఉండడానికి. అలాగే మనం సిమ్లో పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ ప్యాన్ మీద మనం అలా రైస్ది పెట్టేసుకున్నాం అనుకోండి, సిమ్లోనే పెట్టుకుంటే దగ్గర 20 మినిట్స్ అయితే ఉంచాలండి. అప్పుడైతే బాగా బాయిల్ అయిపోయి రైస్ కూడా పొడిగా వస్తుంది. నేను ఇలాగ వాటర్ తీసుకుని ఇలా బరువు అంతా పెట్టేసుకున్నాను. 20 మినిట్స్ అయితే అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఒకసారి చూడండి, అంత రైస్ మొత్తం పొడిగా అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడైతే నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. సేమ్ హోటల్ స్టైల్లోనే వచ్చింది. నేను ఫస్ట్ టైం అయితే చేశాను, ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. అలాగే గార్నిష్గా ఆనియన్స్, ఇలాగ నిమ్మకాయ చెక్కలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.